కాలర్ నెక్ మనం చేస్తున్నాం. ఇది ఇట్లా ఇది ఉన్నా కదా, ఇది ఓపెన్ పెట్టాలి. జిప్కి ఇట్లా ఓపెన్ పెడతాం మనం, జస్ట్ ఓపెన్ పెట్టాలి. ఇది కాలర్, ఇది కాలర్, ఇది కాలర్, ఇది షోల్డర్ మనది. ఇది మనం హ్యాండ్ పెడుతున్నాం. ఇది సో ఇది ఫుల్ లెంత్ పెట్టాలి షోల్డర్ది. అదే ఎక్స్ప్లెయిన్. ఫేక్ మెజర్మెంట్ 40 లెంత్, షోల్డర్ 15 ఉన్నా అనుకో, సరే ఇది 36, 28, 40 ఇది అవసరం లేదు, జస్ట్ రాస్తున్నా. ఇప్పుడు లైన్ కొట్టాలి. ఎంత ఉన్నా 15 షోల్డర్, 15 ఉంటే 7.5 ప్లస్ ½ ఇంచ్ మార్జిన్కి మనం ఇక్కడ నుంచి కట్ చేస్తా, ఇక్కడ నుంచి కుడతా. దానికోసం ఇట్లా. ఇప్పుడు బ్రాడ్నెస్ 3 ఇంచ్ పెట్టాలి. హై నెక్లో ఎంత చేసుకున్నా 3 ఇంచ్, అట్లా కాలర్ నెక్ ఇవి 3 ఇంచ్ పెట్టాలి. ప్లస్ ఇది 1 ఇంచ్, ఇట్లా 1 ఇంచ్ డ్రాప్ చేయాలి. ఇది 3, ఇది 1 ఇంచ్ ఇక్కడ నుంచి డ్రాప్ చేయాలి. ఇప్పుడు 6, ఇక్కడ ఉన్నా కదా 1 ఇంచ్ మనం లోపల రావాలి లైన్. సేమ్ అది హై నెక్ ఇట్లా చేసిన నేను ½ ఇంచ్ లోపల రావాలి చెప్పినా కదా. కాలర్కి 1 ఇంచ్ రావాలి. 1 ఇంచ్ వచ్చి ఇది ఇట్లా రౌండ్ మంచిగా తీయాలి. ఇట్లా ఇట్లా దూరం అట్లా కాదు, ఇట్లా మంచిగా నీట్గా తీయాలి రౌండ్. ఇది కాలర్ నెక్. ఇప్పుడు మీరు చెస్ట్, వెస్ట్ లైన్స్ ఇది అన్నీ ఏమున్నా తర్వాత ఇది సేమ్ డ్రెస్కి ఎంత ఉంటా అంత మార్కింగ్ చేసుకోవాలి లైన్. జస్ట్ కాలర్ నెక్, హై నెక్లో ఇంతే డిఫరెన్స్. మొత్తం ఇది చేంజెస్ అయితేనే ఉంటాయి. హై నెక్కి ½ ఇంచ్, ఇది ½ ఇంచ్. కాలర్ నెక్కి 1 ఇంచ్ తీసుకున్నా, 1 ఇంచ్ లోపల తీసుకున్నా, రౌండ్ చేసిన. ఇక్కడ నుంచి సేమ్ హ్యాండ్స్కి మొత్తం సేమ్ ఉంటుంది ప్రాసెస్, ఏం చేంజెస్ లేదు. జస్ట్ ఇది ఉన్నా కదా, ఇది నెక్ అనుకో. నెక్ మీది 7 ఉన్నా, ఇది 7, 3 ఇంచ్. ఇది మీ నెక్ సైజ్. ఫుల్ కాలర్, ఇది ఫుల్ కాలర్కి 3.5, ఇక్కడ నుంచి 3.5 రావాలి. ఇది ఇట్లా, ఇది మొత్తం ఓపెన్ ఉండాలి. ఇక్కడ దాకా కట్ చేయాలి. ఇది మొత్తం ఇది ఇక్కడ దాకా కట్ చేస్తే ఇక్కడ మనం హుక్ పెట్టుకోవాలి. హుక్ తో ఇది మొత్తం ఓపెన్ ఉంటా. ఇది ఇక్కడ నుంచి కాలర్ కూర్చుంటా వచ్చి మీ నెక్కి. ఓకే, ఇప్పుడు కటింగ్ చేస్తున్నా. ఈ మార్క్ మీద కట్ చేయాలి. హై నెక్ ఇట్లా చేసిన సేమ్ దీనికి ఇవి. ఇట్లా మళ్ళీ బ్యాక్ పార్ట్ పెట్టి ఇట్లా ఉండాలి. ½ ఇంచ్ ఉండాలి ఇక్కడ, ఇది ½ ఇంచ్ ఉండాలి బ్యాక్. ఇట్లా కొంచెం ఇట్లా సమానంగా కట్ చేయాలి. ఇది సేమ్ డ్రెస్కి 1 ఇంచ్ వదిలేసి ఇట్లా కట్ చేసినా దీనికి బి అట్లా కట్ చేయాలి. పేపర్ ప్రాక్టీస్ చాలా చేస్తే బట్ట మీద ఈజీగా వచ్చేస్తుంది. చూసుకో, ½ ఇంచ్ ఇక్కడ నుంచి మొత్తం ½ ఇంచ్ రావాలి. ఇది నెక్. ఈ సగం కట్ చేయాలి. ఇంత మార్జిన్ ఉన్న ½ ఇంచ్లో కట్ చేసి ½ ఇంచ్ బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా కావాలి అంతే. ఇప్పుడు మీరు హ్యాండ్స్ కట్ చేసి తర్వాత ఆర్మ్ హోల్ ఇది ఇట్లా అన్ని ప్రాసెస్ సేమ్. దీనిలో ఏం తేడా లేదు.
జస్ట్ కొంచెం మళ్ళీ మీకు అయితే మళ్ళీ దీనికి సేమ్ హ్యాండ్ నార్మల్ డ్రెస్కి ఇట్లా కట్ చేసిన దీనికి ఇట్లానే కట్ చేయాలి మీరు. ఎక్కువ తక్కువ అయితే ఇట్లాగా కట్ చేయాలి సేమ్. ఇప్పుడు కాలర్ కట్ చేస్తాం. కాలర్ స్ట్రిప్ ఉన్నా అనుకో, ఇది కాలర్ స్ట్రిప్. దీనికి 1 ఇంచ్ మళ్ళీ 1 ఇంచ్ 2 ఇంచ్లో ఇట్లా మార్క్ చేయాలి ఇది. ఇప్పుడు బ్యాక్ నెక్ బ్యాక్ ఎంత బ్రాడ్నెస్ 3, ఈ 3 ఇంచ్కి ఇది ఇట్లా చేసుకోవాలి ఇట్లా అంతే. ఇది బ్యాక్. ఇప్పుడు ఫ్రంట్ ఉన్న ఇట్లా పెట్టి మనం చూడాలి. అది పేపర్ ఉన్నా కదా మనకి రాదు, జస్ట్ ప్రాక్టీస్ చేసుకో. బట్ట మీద అప్పుడు కొడతా కదా అప్పుడు చూపెడతా ఇది ఎంత. నార్మల్ అందరికీ కాలర్ నెక్ అందాదా చెప్తున్నా 15 ఉంటా ఇట్లా. ఈ 3తో ఇక్కడ ఉన్న 3 ఇంచ్ బ్యాక్ ఈ పార్ట్ ఉన్నా కదా ఇది ఇక్కడ దాకా వస్తుంది. 3 ఇంచ్ బ్యాక్ పార్ట్ ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ వస్తాయి ఇట్లా. సో అయితే మనం ఏం చేయాలి, ఇది ఇక్కడ దాకా రావాలి. ఇది అయిపోయినా ఇది ఇట్లా ఇది ఉన్నా కదా ఇది ఇట్లా ఇట్లా వస్తుంది కాలర్ నెక్. చాలా ఈజీగా ఉన్న ఇది. ఇక్కడ నుంచి స్ట్రేట్, మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం రౌండ్, ఇక్కడ కొంచెం క్రాస్ కట్ చేయాలి. ఇది ఇట్లా మీరు ఇట్లా కట్ చేస్తే రాదు. అది ఇది గ్యాప్ చూసుకొని నేను ఎంత మార్క్ చేసినా చాలా మంది దీనిలో కన్ఫ్యూజ్ ఉంటా. దానికోసంకి ఎంత గ్యాప్ పెట్టి క్రాస్ పెట్టాలి. అదే మీకు రౌండ్ కావాలి అయితే ఇది రౌండ్ షేప్ చేసుకో దీనిలో ఇట్లా. ఇది రౌండ్ షేప్ అయితే ఇట్లా రౌండ్ షేప్ చేయడానికి వస్తుంది మీకు. ఇది అయిపోయినా మీ కాలర్ అంతే ఉంటా. కాలర్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు బట్ట మీద చేద్దాం. మీ డ్రెస్ ఎంత లెంత్ కావాలి లెంత్ తీసుకో, ఏమున్నా పర్వాలేదు. ఇప్పుడు షోల్డర్ ఇది ఉన్నా అనుకో 14, షోల్డర్ 14 అయితే 7 పెట్టినా మనం మొత్తం. ఇది కొంచెం హాఫ్ ఇంచ్కి ఇది పెడుతున్నా మార్జిన్. ఓకే. ఇప్పుడు కాలర్ నెక్కి 3 ఇంచ్, హై నెక్కి 3 ఇంచ్ రావాలి కంపల్సరీ. ఇక్కడ నుంచి 1 ఇంచ్ డ్రాప్ ఇట్లా ఈ లైన్ కొట్టేసేయాలి ఇక్కడ. ఇప్పుడు 6 ఇంచ్ పెట్టాలి. ఇక్కడ నుంచి మనం 1 అట్లా. ఇది 7 ఉన్నా అనుకో, ఇది 7 మీ నెక్ 7 ఉన్నా అనుకో ఇట్లా ఇది పెట్టి ఇప్పుడు 3.5 రౌండ్ కోసం నెక్ కాలర్ నెక్కి. ఇప్పుడు మనది హెడ్ పోతేలే అంత సేపులో హెడ్ పోవాలి అయితే మనకి కొంచెం కింద ఇది కట్ చేయాలి. కట్ చేసి తర్వాత మొత్తం జిప్కి కుట్టినా కదా మనం బట్ట ఎక్స్ట్రా పాల్సం వేసి ఇట్లా కుట్టి అక్కడ హుక్ పెట్టేసేయాలి. అప్పుడు ఈ క్లోజ్ ఉంటుంది. హెడ్ పోయిన తర్వాత ఇది క్లోజ్ అయిపోతుంది. ఇది మొత్తం ఓపెన్గా ఉంటా. మార్కింగ్ మీద కట్ చేయాలి. ఇదితో నేను ఏం చూపెడతలేదు, ఆల్రెడీ మీకు తెలుసు. ఇది మనకు అవసరం కూడా లేదు. ఇది బి చెప్తున్నా మీకు. ఇట్లా సేమ్ ప్రాసెస్లో సేమ్ నార్మల్ టాప్కి ఇట్లా కట్ చేసిన అట్లా జస్ట్ ఈ లైన్ ఇక్కడ రావద్దు అంతే.
ఇది ఇట్లా కింది పోనీకి వచ్చు, ఇక్కడ రావడానికి కాదు అది. ఓకే, ఇది కాలర్ది. ఇప్పుడు అయిపోయిన ఫ్రంట్. ఇప్పుడు చేస్తున్న బ్యాక్. ఇది కాలర్ వచ్చేస్తే అన్ని కాలర్ వచ్చేస్తాయి ఈజీగా. ఇప్పుడు పేపర్ మీద చూపడానికి మీకు కొంచెం కష్టమైన, ఇప్పుడు ఇట్లా బ్యాక్ కట్ చేయాలి, అయితే ఇట్లా లైన్ కట్ చేసేయాలి. పెట్టి ఈ ఫ్రంట్ లైన్ ఇక్కడ పెట్టాలి. ఇది పెట్టి తర్వాత ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా కదా, ఇది కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇది ఇట్లా ఇది కొంచెం రౌండ్ షేప్, కొంచెం షేప్ తీయాలి. ఇది రౌండ్గా బ్యాక్ నెక్లో. ఇది కచ్గా పెట్టాలి. సెంటర్, హ్యాండ్ సెంటర్ కొంచెం బ్యాక్ పెట్టాలి. ఇది చూసుకొని కట్ చేస్తున్నా. నెక్ ఉన్న మనకి ఇక్కడ దాకా కొంచెం కట్ చేస్తున్నా. మనం హెడ్ పోవాలి, దానికోసానికి 1 హుక్ ఇది పెడుతున్నా, తర్వాత హుక్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కుడదాం మనం. ఇది కట్ చేసినా కదా, జిప్కి మనం ఎట్లా పల్టాన్ చేసిన పట్టి సేమ్ సపరేట్ తీసుకుంటున్నా, దానికోసానికి మీకు మంచిగా కనపడాలి కలర్. మీరు సేమ్ తీసుకోవాలి కలర్. సగం సగం చూసుకో, ఇట్లా పెట్టి కొంచెం కచ్చగా పెట్టాలి. ఇక్కడ రావాలి, అయితే కొంచెం కట్కా పెట్టాలి. ఈ మార్జిన్ పట్టుకొని కుడుతున్నాను నేను పైన. ఇది కంప్లీట్ చేసేనా. ఇది ఇప్పుడు మన గల్లా ఎక్కడున్నా 7 గల్లా ఎక్కడ దాకా ఉన్నా, ఎక్కడ దాకా ఇది ప్యాక్ చేయాలి, పట్టి పెట్టాలి హుక్. అయితే ఇది కావాలి. అయితే ఏం లేదు, నేను జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసిన. ఇది చేస్తే చేయి, లేకపోతే అవసరం లేదు, డైరెక్ట్గా ఇట్లా పెట్టడానికి వచ్చు. ఇది ఇట్లా చేస్తే నీట్ ఉంటుంది, ఫినిషింగ్ ఉంటుంది, అంతే. ఇప్పుడు మనం ఇది కచ్చగా పెట్టిన మార్క్ పెట్టిన ఇక్కడ పెట్టాలి. మనం ఎక్స్ట్రా కట్ చేసినా కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 7 తీసుకున్నా కదా,
ఇది ఎందుకు కట్ చేసిన హెడ్ పోవడానికి. మనం డ్రెస్ వేసుకున్న తర్వాత హుక్ కాజా లాక్ చేస్తా, ఇది అయిపోతుంది. ఇది ఇట్లా ఉంటుంది నెక్. దానికోసంకి ఇది ఓపెన్ చేసి పైనుంచి పెడుతున్నా. ఇది లాక్ చేయాలి. అయిపోయినా బ్యాక్ షోల్డర్ అటాచ్ చేయాలి. ఎప్పుడు షోల్డర్ అటాచ్ చేసిన నేను ఇప్పుడు ఇది ఇట్లా ఉన్నా. ఇప్పుడు ఇట్లా పెట్టి కాలర్ కట్ చేయాలి. కాలర్ స్ట్రిప్ అయితే ఇట్లా ఉంటా. ఇది ఎంత షైనింగ్ ఉంటా. కాలర్ స్ట్రిప్లో దొడ్డుగా ఉంటుంది. ఇది ఇట్లా, ఇది మనం నెక్కి యూస్ చేస్తా. పేపర్ స్ట్రిప్ ఇది కాలర్ స్ట్రిప్. కాలర్స్కి ఇది యూజ్ చేయాలి. ఇప్పుడు మీకు దీని మీద కాదు, దీని మీద చూపెడుతున్నా. సేమ్ టెక్నిక్ ఉంటుంది అంతే. ఇప్పుడు చూపెట్టేస్తా, కాలర్ మీద చూపెట్టేస్తా. కాలర్ మీద చూసుకో, ఫ్రెష్ చూపెడుతున్నా. వన్ ఇంచ్ 2 లైన్ కట్ చేయాలి మనం. ఇది 2 లైన్ పెట్టాలి. 1 ఇంచ్ ఓకే. 3 ఇంచ్ బ్యాక్ పార్ట్ది. ఇది 3 ఇంచ్ ఇది అయిపోయినా. ఇప్పుడు ఈ ఫ్రంట్ మనం అందరితోని పెట్టొద్దు. అప్పుడు డ్రెస్ కుట్టి తర్వాత మెజర్మెంట్ చేసి చేయాలి. మీకు పేపర్లో 7.5 14 ఇట్లా పెట్టి చూపెట్టినా కదా, అది ఇట్లా చేయవద్దు, అప్పుడు రాంగ్ అవుతుంది. ఇది బ్యాక్ పార్ట్ అంతా 3 కరెక్ట్ వచ్చేసిన. ఇప్పుడు ఇది రౌండ్, ఇది ఇక్కడ దాకా పోతున్నా, ఇది ఈ లైన్ దగ్గర రావాలి. ఇది అప్పుడు ఇట్లా మార్క్ చేయాలి. ఇట్లా కొంచెం ఇట్లా, అది అంతే. చాలా ఈజీ ఇది అయితే ఇట్లా చేస్తే రాంగ్ కాదు. అది మీరు కొంచెం క్రాస్ చేసుకోవాలి ఇట్లా. ఇది కంపల్సరీ చూసుకో. క్రాస్ చేసిన తర్వాత మీకు పాయింట్ కావాలి, పాయింట్ పెట్టుకో. లేకపోతే రౌండ్ కావాలి అయితే రౌండ్ పెట్టుకో. అంతే ఉంటా. అయిపోయినా ఇది అంతే. ఇట్లా షేప్ ఇట్లా వస్తుంది. అది 1 ఇంచ్ మనం లెస్ చేసినా కదా, దానికోసంకి ఇట్లా పైన పోతున్నది. 1 ఇంచ్ లెస్ చేస్తే ఆ 2 లైన్ దానికోసంకి కుట్టి తర్వాత ఇట్లా వస్తా కాలర్. ఇప్పుడు ఐరన్ పెట్టి ఐరన్ చేద్దాం. ఐరన్ పెట్టిన పేపర్ స్ట్రిప్కి ఇట్లా ఐరన్ చేస్తాం మనం. గమ్ ఇక్కడ ఉన్న అక్కడ పెట్టి దీనికి పెట్టలేదు సేమ్. ఇప్పుడు కట్ చేస్తాం. అంతా వదిలేసి కట్ చేయాలి. ఇది ఇట్లా పోతుంది కదా, ఇది కింద సైడ్. ఇది దానికోసం అప్పుడు కచ్చకా పెట్టిందా నేను. అప్పుడు కొంచెం చిన్న కచ్చకా పెట్టినా, మనకు పెట్టేటప్పుడు గుర్తు పెట్టాలి. ఇది ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇది ఇక్కడ ఈ రౌండ్ చూసినా నేను పెట్టిన, ఇది ఇక్కడ కుట్టాలి. ఇట్లా కొంచెం మంచి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ ఫోల్డ్ చేసేస్తా, ఇక్కడ పల్టా చేస్తా.
దానికోసంకి ఇట్లా మార్క్ చేసుకుంటే మనకి అప్పుడు కన్ఫ్యూజన్ కాదు. స్టార్టింగ్లో కన్ఫ్యూజన్ అవుతుంది, తర్వాత కాదు. ఇదితో ఈ బట్ట అయిపోయినా మనకి ఇంకా ఒక బట్ట మీద పెట్టాలి. నెక్స్ట్ ఇట్లా చేస్తా అట్లా సేమ్ ఇది. కింద ఉన్న కచ్కా ఉన్న పెట్టినా కదా అప్పుడు దీన్ని మీరు ఐరన్ చేయడానికి వచ్చు, లేకపోతే కచ్చా పెద్ద పెద్ద కుట్టి మొత్తం డ్రెస్ అయిపోయిన తర్వాత ఇప్పడానికి వచ్చు, లేకపోతే ఉండని ఏం కాదు దీనిలో. ఇది కుట్టు. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలి. కాలర్ స్టిచ్ మీద ఒక్క కొట్టు కూడా రావద్దు. ఒక కొట్టు బి మిస్టేక్తో పోతే మీ ఏం చేయాలి, అది ఇప్పేయాలి. ఇప్పలేనుకో మొత్తం ఖరాబ్ కనపడుతుంది. మీకు అర్థం కావాలైతే ఒకసారి అట్లా కుట్టి చూసుకో, మీకు ఎట్లా కనపడుతుంది అది. చూసుకో ఎట్లా. అదే షేప్ రౌండ్ ఉంటే ఆ రౌండ్ పక్క నుంచి ఎట్లా సేమ్ కుట్టాలి. ఇప్పుడు నెక్కి ఇట్లా చేసిన సేమ్ పాయింట్ టు పాయింట్ ఇట్లా తీయాలి. ఇది రౌండ్ ఉంటేవి అంతే, పాయింట్ ఉంటేవి అంతే. ఐరన్ చేయి, లేకపోతే కుట్టు, మీ ఇష్టం. కుట్టేస్తే కొంచెం ఇప్పుడు పైన నుంచి రావాలి కుట్టు. ఈక్వల్గా మార్జిన్ అంతే ఉండాలి. ఎక్కువ తక్కువ పెద్దగా ఉంటే మొత్తం కాలర్ ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది కచ్కా పెట్టాలి. మనం ఏం చేస్తా, ఇట్లా పెడతా కదా, బట్ట సీదా పెట్టి ఇది ఇట్లా పెడితే ఏమవుతుంది, ఇది కనపడుతుంది, పిచ్చి కనపడుతుంది లూజ్. మనకి ఇది ఉల్టా చేయాలి. ఉల్టా మీద ఇట్లా పెట్టి కుట్టాలి. ఇది చూసుకో మార్జిన్ ఎట్లా. ఈ బ్యాక్ కచ్కా, ఇది సెంటర్, ఈ కచ్కా మ్యాచ్ కావాలి. ఇది చూస్తున్నా, ఇది కన్ఫ్యూజ్ కావద్దు. అప్పుడు ఇది ఇట్లానే ఉండాలి. మార్జిన్ బ్యాక్ సైడ్ రావాలి. ఇది కచ్కా ఈక్వల్ ఉన్నా. మెల్లగా మంచిగా కుట్టాలి. గుంజేస్తే అది ఖరాబ్ అవుతుంది కాలర్ మొత్తం. ఇట్లా కుడితే చేసుకో. అయితే ఇట్లా ఇది ఇక్కడ స్టిప్ లేదు, స్టిప్ ఇక్కడ ఉన్నా అట్లా ఉల్టా కుడితే
మార్జిన్ ఉన్నా కదా, ఈ మార్జిన్ లోపల పెట్టి ఇట్లా పైన నుంచి కుట్టేసేయాలి. ఇది అంతే. మీరు ఇది చేతితోని చేయాలి, మషిన్ మీద చేస్తే రాదు మీకు. స్టార్టింగ్లో చాలా టైం పడుతుంది. చేతి మీద మంచిగా మీరు చేసేస్తే మీకు అర్థమైన తర్వాత ఫాస్ట్గా మషిన్ మీద కుట్టేస్తా. డైరెక్ట్ మషిన్ మీద కుట్టే నేను ట్రై చేసాను అనుకో, అది మీకు రాదు. మళ్ళా అయిపోయిన కాలర్ డ్రెస్. హుక్ పెట్టేసేయాలి, ఇక్కడ హ్యాండ్స్ పెట్టేసేయాలి, హ్యాండ్స్ సెంటర్ బ్యాక్ సైడ్ పెట్టాలి. ఇది కాలర్. కాలర్ పెట్టిన టెక్నిక్ కాలర్ కట్ చేయాలి అయితే అంతే, సేమ్. జస్ట్ షేప్స్ ఉంటుంది కదా, అది బట్ట మీద అట్లా షేప్ వేసి అది కుట్టేది ఉండాలి. ఇది ఒకటి మీరు కుట్టేస్తే అన్ని కాలర్ ప్యాటర్న్ వస్తుంది మీకు. చైనీస్ కాలర్ ఇది. బ్యాక్ సైడ్ చూసుకొని నీట్ వచ్చిన బ్యాక్ ఈ ఫ్రంట్ వేసుకునే తర్వాత ఇట్లానే వస్తుంది అది.